హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మన మిత్రులు మరియు మన జీకే క్లయింట్ ఒకరు తన పాప కోసం, తన యొక్క పాప ఫ్యూచర్ కోసం ఒక స్టాక్ ఎస్ఐపి ప్రోగ్రామ్ని చేస్తున్నాం. అండ్ ఈ స్టాక్ ఎస్ఐపి ప్రోగ్రామ్ని మన జీకే టీం అడ్వైస్, ఎగ్జిక్యూషన్, మేనేజ్మెంట్కి సంబంధించి మొత్తం మన టీమే చేస్తుంది. ఈ స్టాక్ ఎస్ఐపి ప్రోగ్రామ్ని మనం జూన్ 2023లో స్టార్ట్ చేసాం. ప్రతి నెల మొదటి వారం మనం ఈ స్టాక్ ఎస్ఐపి రియల్ టైం ప్రోగ్రామ్ని మనం అప్డేట్ చేస్తున్నాం. ఈ అప్డేట్స్ లోపలికి వెళ్ళే ముందు అసలు ఈ స్టాక్ ఎస్ఐపి ప్రోగ్రామ్ని మనం ఎందుకు చేస్తున్నాం, దీని యొక్క లక్ష్యం ఏంటి అనేది చూద్దాం. ముందే చెప్పుకున్న విధంగా కిడ్స్ యొక్క భవిష్యత్తు కోసం, ఫ్యూచర్ వెల్త్ క్రియేషన్ కోసం మనం అదేవిధంగా ఇండెక్స్లు, మ్యూచువల్ ఫండ్స్లో ఇండెక్స్ కంటే బెటర్ రిటర్న్స్ తీయటం అనేది ఈ యొక్క స్టాక్ ఎస్ఐపి యొక్క మెయిన్ మన ఎయిమ్. మీకు తెలుసు, స్టాక్ మార్కెట్ అంటేనే లాట్ ఆఫ్ రీసెర్చ్, టైమ్లీ ఎగ్జిక్యూషన్, ఫాలోఅప్, ప్రాపర్ మేనేజ్మెంట్ ప్లస్ టెన్షన్తో కూడుకున్న వ్యవహారం. మనం చాలా సింపుల్గా రీసెర్చ్ చేసుకుంటూ మనకు మనమే ఎగ్జిక్యూషన్ చేసుకుంటూ ఫాలోఅప్ ప్లస్ ప్రాపర్ మేనేజ్మెంట్, అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే టెన్షన్ ఫ్రీ, అసలు టెన్షన్ అనేది లేకుండా చేయాలనేది మన యొక్క ఈ ప్రోగ్రాం లక్ష్యం. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్ కంటే, ఇండెక్స్ బెంచ్ మార్క్ కంటే బెటర్గా రిటర్న్స్ తీయటం అనేది కూడా ఈ యొక్క స్టాక్ ఎస్ఐపి యొక్క ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా ఈ స్టాక్ ఎస్ఐపిలో చేసామా లేదా అన్నది చూద్దాం. ఇది మన జూన్లో స్టార్ట్ చేసామని చెప్పాం కదా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, రియల్ టైం. ఇది ఈ అకౌంట్ మన మోతీలాల్ ఓస్వాల్ అనే బ్రోకర్ దగ్గర మెయింటైన్ చేస్తున్నాం, రికమెండ్ చేసాం. ఇది జూన్లో స్టార్ట్ చేసాం ఫ్రెండ్. ఇదిగోండి, జూన్ 23న 30,000 ఇచ్చారు. అదే రోజు మళ్ళీ 4,000 ఇచ్చారు. తర్వాత 31st జూలైలో 32,000 ఇచ్చారు. అండ్ ఆగస్ట్లో 31,000 ఇచ్చారు. అండ్ 3rd అక్టోబర్న 30,000 ఇవ్వడం జరిగింది. అండ్ 31st అక్టోబర్ 30,000 ఇచ్చారు. అండ్ 28th నవంబర్న 30,000 అండ్ ప్లస్ ఈ మంత్ అంటే లాస్ట్ మంత్ డిసెంబర్కి 30,000 ఇచ్చారు. రైట్, ఇది మనం డిసిప్లైన్డ్గా ఈయన మనకి సారు లాస్ట్ మంత్ 25th నుంచి 31st లోపు ప్లస్ ఆర్ మైనస్ ఒక 3 to 4 days అటు ఇటుగా మనకి ఎవ్రీ మంత్ 30,000 రూపీస్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. ఈ జూన్ నుంచి మనం ఇదిగోండి స్టాక్ పోర్ట్ఫోలియో ఎవెన్యూ సూపర్ మార్కెట్ యాడ్ చేసాం, బజాజ్ కన్జ్యూమర్, భారతి ఎయిర్టెల్, దివీస్ ల్యాబొరేటరీస్, డాక్టర్ రెడ్డీస్, జిఎస్ఎఫ్సి గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజ్ కెమికల్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హీరో మోటార్ కంపెనీ, హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, కేఐఓసిఎల్, ఎల్ఎన్టీ, మహీంద్రా అండ్ మహీంద్రా, గోల్డ్ బీస్, నిప్పాన్ గోల్డ్ బీస్ ఈటీఎఫ్, ఆయిల్ అండ్ గ్యాస్ ఓఎన్జీసీ, పనామా పెట్రో కెమికల్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సిమెన్స్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్, టీసీఎస్, టాటా ఎలక్సీ, టెక్ మహీంద్రా అండ్ టీవీఎస్ మోటార్స్. టోటల్గా జూన్ నుంచి ఇప్పటి వరకు మనం 2,15,000 కలెక్ట్ చేయడం జరిగింది. నవ్ ద వాల్యూ ఈజ్ అబౌట్ 2,46,000. ఇప్పుడు ప్రస్తుతానికి మనం జస్ట్ 31,000 ప్రాఫిట్లో ఉన్నాం. అండ్ మన ఈ అకౌంట్ యొక్క ఉద్దేశం షార్ట్ టర్మ్ అమౌంట్ల కోసం చూడటం కాదు. మినిమం 7 years దాకా మనం వెనక్కి తిరిగి చూడకుండా 90% ఇన్వెస్ట్మెంట్ చేయటం, 10% బేస్డ్ ఆన్ ది స్టాక్ని అర్థం చేసుకొని దాన్ని ప్రాఫిట్ బుక్ చేయడం యొక్క దీని లక్ష్యం. ఇప్పుడు ఈ మంత్లో మనం ఏం చేసాం చూద్దాం. అక్టోబర్లో ఇదిగోండి, నవంబర్లో మనం ఎవెన్యూ సూపర్ మార్కెట్ 8 షేర్లు కొన్నాం. అండ్ బజాజ్ కన్జ్యూమర్ 3 shares కొన్నాం. నిపాన్ ఇండియా గోల్డ్ ఈటీఎఫ్ 3 shares కొన్నాం. నవంబర్ 30th మనం ఒక బిగ్ పని చేసాం. అదేంటంటే జిఎస్ఎఫ్సి స్టాక్ రీసెర్చ్ చేశారు మేడం గారు. బేస్డ్ ఆన్ ది రీసెర్చ్ మనం టోటల్ అమౌంట్ని 150 sharesని జిఎస్ఎఫ్సిలో పెట్టాం. ఎందుకంటే ఆల్రెడీ మన పోర్ట్ఫోలియో బిల్డ్ చేసాం కదా, డబ్బు అన్నిటినీ డైవర్సిఫై చేస్తున్నాం. బట్ నవంబర్లో మాత్రం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఒక స్టాక్లో చేసాం. కారణం ఏంటంటే ఆల్రెడీ మనం మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసాం. ఉన్న ఏదైతే స్టాక్ ఆపర్చునిటీ అనుకుంటామో దానిలోకి ఎక్కువ మొత్తం కేటాయించడం జరిగింది. తర్వాత డిసెంబర్కి వచ్చేసరికి బజాజ్ కన్జ్యూమర్, ఇదిగోండి 29th డిసెంబర్ 20,000 ఇన్వెస్ట్మెంట్ చేసాం, 94 shares.
అండ్ దివీస్ ల్యాబొరేటరీస్ 2 షేర్స్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంకు 1 షేర్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఈరోజు అనగా 2 జనవరి మనం వీడియో చేస్తాం కదా, ఈరోజు ఏం చేసామంటే జిఎస్ఎఫ్సి మనం 30th నవంబర్న 194 రూపీస్ పెట్టుకున్నాం. 152 క్వాంటిటీ. ఈ రోజున అనగా మనం 2 జనవరి 2024న మనం దాన్ని 283.3కి అమ్మటం జరిగింది. ఈ అమౌంట్ని మనం కొంత అమౌంట్ని నిప్పాన్ ఇండియా గోల్డ్ ఫండ్లోకి ఆ వచ్చిన ప్రాఫిట్ని దీనిలోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇది నెక్స్ట్ మంత్ మళ్ళీ ఫిబ్రవరిలో మీకు నేను సెకండ్ అప్డేట్ చేస్తాను. ఈ యొక్క మెయిన్ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఫ్రెండ్స్, మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్ చేయటం, క్వాలిటీ స్టాక్స్ని పిక్ చేసుకోవటం అండ్ డైవర్సిఫికేషన్ చేయటం, ఫాలోఅప్ ప్లస్ మేనేజ్మెంట్, టైంకి ఎగ్జిక్యూషన్ చేయటం చాలా ఇంపార్టెంట్, టెన్షన్ ఫ్రీ లేకుండా. సో ఇవన్నీ కూడా మనం పెద్దగా మనం ఏం చేయట్లేదు. ఆల్రెడీ క్వాలిటీ మీద ఫోకస్ చేస్తాం. అదేవిధంగా ఇంట్రిన్సిక్ వాల్యూస్ మీద, బుక్ వాల్యూల మీద అండ్ బ్యాలెన్స్ షీట్ల మీద ఫోకస్ చేయటం, వాటిలో ఉన్న వాల్యూలకు అనుగుణంగా ఈ యొక్క పోర్ట్ఫోలియోని మనం యాడ్ చేయడం జరుగుతుంది. ఇది చేసే విధానం. దీన్ని ఈ స్టాక్ ఎస్ఐపి ప్రోగ్రామ్ని అప్డేట్ చేయటం, ఇలా ప్రజెంట్ చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మన వ్యూవర్స్కి కూడా టెన్షన్ లేకుండా లాంగ్ టర్మ్ కోసం ఈ విధంగా చేయటం అనే దానికి ఒక బెంచ్ మార్క్ మనం క్రియేట్ చేస్తున్నాం. మాకు తెలిసింది మీతో కూడా షేర్ చేసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇది ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, మ్యూచువల్ ఫండ్స్లో మనకి టైం లేదు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ని ఎన్నుకుంటున్నాం. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి బెటర్ రిటర్న్స్ తీసుకుంటున్నాం. కొద్దిపాటి సమయంతో మనం మ్యూచువల్ ఫండ్ ఈటీఎఫ్స్ కంటే బెటర్ రిటర్న్స్ అయితే ఇదిగో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. ఇలా చేస్తున్నాం. ఇది వెరీ లాంగ్ టర్మ్ కోసం డిజైన్ చేసింది ఫ్రెండ్స్. దీన్ని ఒక జస్ట్ బెంచ్ మార్క్గా ఒక ఇండెక్స్గా తీసుకొని మీరు కూడా మీ ప్రయత్నాలు స్టార్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించి సూచనలు, సలహాలు మనకి ఇవ్వండి. అదేవిధంగా మీ రిక్వైర్మెంట్స్ ఉంటే కనుక మనకి కామెంట్ రూపంలో తెలియచేయండి. మన టీం మీకు టైమ్లీ ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్ని మీరు బాగా ఆదరిస్తున్నారు. ప్రత్యేకంగా మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన టీం లక్ష్యం ఒకటే, టెన్షన్ ఫ్రీ ఇన్వెస్ట్మెంట్స్లో బెటర్ రిటర్న్స్ తీయటం. ఇది మన ఎయిమ్. మన ప్రయత్నం మనం చేసుకుంటూ ముందుకెళ్తామని చెప్పేసి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ గుడ్ డే, గుడ్ లక్ టు యూ.